రండి రండి, తీసుకురండి. ఓకే సార్. చూసి జాగ్రత్తగా తీసుకురండి. దాన్ని ఓపెన్ చేయండి. పాత ఫ్రిడ్జ్ అస్తమానం ఆగిపోతుందని చెప్పావు కదా, అందుకే. హే, దీనికి డబ్బులు ఎలా కట్టావు? అది ఆఫీసులో కొంత అమౌంట్ రావాల్సి ఉంది, అది వచ్చేసింది. ఓ సూపర్ రా. ఇలా కౌగిల్లో బంధించాలంటే అస్తమానం ఏదో ఒకటి కొనేవాళ్ళనుకుంటా. ఏ బాగా ఎక్కువైంది నీకు. నిజం చెప్పాలంటే ఈ ఫ్రిడ్జ్ కొనడానికి డబ్బు ఎలా వచ్చిందంటే, ఎస్, ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడుతుండేవాడిని. ఏ టైంలో అయినా, ఏ ప్లేస్లోనైనా సరే. రాత్రిలో కళ్ళు టైడ్ అయిపోయి నిద్రొచ్చేంత వరకు ఆడేవాడిని. పొద్దున్నే కళ్ళు తెరవగానే ఆట మొదలు పెట్టేవాడిని. గెలవడం అనేది ఒక మత్తు లాంటిది. ఆ మత్తుని నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని. అదృష్ట దేవత నా వైపు ఉండడం వల్ల డబ్బు వస్తూనే ఉండేది. ఆ డబ్బు తీసుకెళ్లి బాగా ఖర్చు పెట్టాను. ప్రియాకి, ఆకాష్కి మంచి మంచి బట్టలు, ఉంగరాలు, చైన్లు అంటూ కొనిపెట్టేవాడిని. ప్రతిరోజు షాపింగ్కి వెళ్ళేవాళ్ళం, ఇష్టమైనవన్నీ కొనుక్కునేవాళ్ళం. ఇదెలా ఉంది? అది బాలేదు, మార్చి. దిస్ వన్ బాలేదు. హౌస్ దిస్? ఒకరోజు ఒక ఆటలో ఓడిపోయాను. ఆ తర్వాత ఏ విధంగా అన్నా నేను గెలవలేకపోయేవాడిని. నేను కంటిన్యూస్గా ఓడిపోతూనే ఉన్నాను. యాక్చువల్గా ఆట ఆడేది నేను కాదు, ఆ గేమ్ సెట్ చేసిన వాడని నాకు తర్వాత తెలిసింది. ఏదో విధంగా గెలుద్దామని ఆడాను, కానీ నా వల్ల కాలేదు. నా వైఫ్ మీద కూడా చిరాకు పడుతుండేవాడిని. నా జీవితం ఉన్నట్టుండి రివర్స్ అయిపోయింది. చేతిలో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోయింది. తెలిసిన వాళ్ళందరి దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాను. ప్రతి నెల కరెక్ట్గా వడ్డీ మాత్రం కట్టేయాలి, సరేనా? ఇచ్చేస్తానా? మిస్ అయిందనుకో, ఇదిగో సంతకం పెట్టు.